హాయ్ గాయ్స్, ఈరోజు మండే కదా, వెళ్ళిపోతున్నాను నేను హాస్టల్కి. మా డాడీ బైక్ పైన బస్ స్టాప్ దగ్గర చూసుకున్నట్లయితే మండే వచ్చింది కాబట్టి మనం ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఐ డోంట్ లైక్ మండే, బట్ పోవాలి, బతకాలంటే. బస్ స్టాప్ దగ్గర దింపేసి వెళ్తాడు మా డాడీని. గాయస్ చూడండి, చాలా జనాలు అనుకుంటా అందులో. బస్సులో ఎన్ని కష్టాలు గైస్. అయితే ఐపీఎస్ వాళ్ళు మస్తు మంది ఉంటుండే, కానీ ఈరోజు ఎవరు లేరు, ఖాళీ లేదు. హ్యాపీ హ్యాపీ హ్యాపీ, మంచిగా పోతున్నా, నించోనైనా మంచిగా పోతున్నా. చూడండి ఫ్రెండ్స్, మంచిగా స్నో ఉంది, వ్యూ అంతా బాగుంది. చూసుకున్నట్లయితే లారీని చూస్తే భయం అవుతుంది, ఇంకా బస్ ఎక్కాలంటే కూడా భయం అవుతుంది. పోలీస్ దగ్గరికి వచ్చేసాను గైస్. అయితే ఏంటి తెలుసా, ఇంతకుముందు నేను ఒక 2 క్లిప్పులు తీసిన, అక్కడ వాయిస్ ఇవ్వలేదు అనుకుంటా. ఏంటంటే బస్సులో వచ్చేటప్పుడు CBIT స్టూడెంట్ అనుకుంటా, ఆమె చదువుకుంటుంది గైస్. ఆమె పక్కన ఇంకొక అమ్మాయి ఎవరు బ్యాగ్ వేసుకొని ఉంది. ఆ అమ్మాయి కూర్చొని చదువుకుంటుంటే ఈ అమ్మాయి పక్క నుంచి రీల్స్ చూస్తుంది గైస్. నాకైతే చాలా ఇరిటేటింగ్ అనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ అదే ప్లేస్లో ఆమె ఉంటే గైస్, చదువుకుంటున్నప్పుడు వేరే వాళ్ళు ఇన్ కేస్ అట్లా రీల్స్ పెడితే ఎంత చిరాకు వస్తుంది. ఎగ్జామ్ ఇంపార్టెంట్ గైస్, రీల్స్ కాదు. అట్లా చదువుకునేటప్పుడు వేరే వాళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి సౌండ్ చేయకుండా ఉండండి గైస్, దయచేసి. ఎందుకంటే ఆమె ఎంత కష్టపడి చదువుకుంటుంది, రాత్రంతా చదవలేదు కావచ్చు, రీల్స్ చూసింది కావచ్చు. కాబట్టి మీరు పొద్దునే అవుతుంది కాబట్టి సిన్సియర్గా, అప్పుడు మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకండి గాయస్. సూపర్కి ఎక్కువ పైసలు వస్తున్నాయి. మా డాడీ ఏమో పైసలన్నీ ఏమైపోతున్నాయి అంటే ఏం చెప్పాలి, నా పైసలు ఊబర్కి వెళ్ళిపోతున్నాయి. కానీ ఎవరు చెప్తే నమ్మరు గైస్. ఎవడి పనిలో వాడు పొద్దున్నే వెళ్ళిపోతారు. ఎందుకు గాయస్ కక్షలు అవన్నీ? అట్లా ఎవడి పని వాడు పొద్దున్న వెళ్ళి చేసుకొని వచ్చేస్తారు, మళ్ళీ ఈవినింగ్కి వచ్చేస్తారు. కక్షలు ఎందుకు? హ్యాపీగా ఉండొచ్చేది అందరు. చేసుకున్న గాయస్ ఇమ్మడి వచ్చేస్తుంది, అర్థమైంది అన్నట్టు. మా ఇంటి సైడ్ బాగా చలి ఉంది. అయితే ఏంటి తెలుసా, పోయేటప్పుడు మంచి మంచి కార్లు అనిపిస్తాయి గాయస్. నా ప్రాణం అంతా ఇట్లా కొట్టుకుంటుంది. యాక్చువల్గా ముందు నాకు కార్స్ అంటే అసలు నచ్చకపోతుంది. ఎందుకో ఒకరోజు మెర్సిడీస్ కార్ చూసిన గాయస్, వైలెట్ కలర్ 420D అని సంథింగ్ ఇది ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్. అప్పటి నుంచి నాకు మెర్సిడీస్ కార్ అంటే పిచ్చి అయిపోయింది. సో ఫైనల్గా నేను కూడా మెర్సిడీస్ కార్ కొనాలి. అయితే గాయస్ వస్తువులు కావచ్చు, దగ్గరలోనే ఉంటుంది. చూడండి గాయస్ ఎంత స్నో ఉందో. అయినా నేను పొద్దున్న లేచి పోతున్నా గాయస్ కూలి పనికి. చూడండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. వెదర్ మాత్రం ఫుల్ చల్లగా ఉంది గాయస్. నా ఫేవరెట్ కార్ గాయస్, చూడండి ఎంత బాగుందో. ఇదే కలర్. ఫుల్ ట్రాఫిక్ ఉంది గాయస్. ఇది మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ చూడండి. నేనైతే వచ్చేసిన, ఒక సీన్ని మిస్ అయిన గాయస్. ఏంటి అంటే ఫెరారీ కార్, వైట్ కలర్, అమ్మాయి గాయస్. నెక్స్ట్ లెవెల్ ఉండే అసలు, సూపర్ అంటే సూపర్. ఆ సీన్ని నేను మిస్ అయిపోయిన గాయస్. చాలా బాధాకరంగా ఉంది నాకు. వీడియో క్యాప్చర్ అవుతామంటే అప్పుడు వీడియో బాగుంది. అసలు అది మనుషులకేం పోతలేదు గాయస్. ఆమెకి సూపర్ అని చెప్పిన. ఎంత నెక్స్ట్ లెవెల్ ఉంది తెలుసా గాయస్. వైట్ కలర్ కారు ఫెరారీ, అప్పా, అది కూడా అమ్మాయి నడుపుతుంది. డామ్ బ్రో. నేనైతే నా కూలి పనిని స్టార్ట్ చేసేసాను గైస్. ఇంకొకటి ఏంటంటే ఏసీ వల్ల కోల్డ్ కూడా అయిపోయింది నాకు. నా కూలి పనికి నేను బ్లూ రే గ్లాసెస్ తీసుకున్నా. 3000 గైస్ ఇవి. ఈ ఫ్రేమ్ తీసుకున్నాను, కళ్ళన్న మంచిగా ఉండని అని. ఎట్లా ఏసీతో చంపేస్తారు కదా, అందుకే కనీసం కళ్ళైనా మంచిగా ఉండని
3000 పెట్టి తీసుకున్నా గైస్. తీసుకుంటున్నట్లయితే గైస్ ఇప్పుడే లంచ్ చేసుకొని వచ్చేసాను. లంచ్ కంప్లీట్ అయిపోయింది, కొంచెం కబుర్లు అయిపోయింది. కంప్లీట్ చేసుకొని నా ఫ్లోర్కి నేను వచ్చేసి నా ప్లేస్లో నేను కూర్చున్నాను. ఎందుకంటే కూలి పని చేయడానికి. చూసుకున్నట్లయితే బ్రేక్ టైం కూడా అయిపోయింది గైస్. మేమైతే టీ తాగుతున్నాం. మా అక్క మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఈయన మా కొలీగ్ ఎట్లా అంటే చాలా బిజీ పర్సన్ అనమాట. ఇప్పుడే బ్రేక్ వచ్చిండు. బ్రేక్ అంటే టీ స్నాక్స్ టైం, ఫోన్ మాట్లాడడానికి కాదు. ఓకేనా? అయితే వెళ్ళిపోతున్నాం గైస్. ఆఫీస్ అయిపోయింది. ర్యాపిడో బుక్ చేసుకున్నాం. ర్యాపిడో కోసం అయితే కూడా మా కొలీగ్ పక్కన